హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను బ్లాగ్స్. లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేయమన్నారు కదా. సో ఈ వీక్ మీ ముందుకి మీరు అడిగిన చికెన్ బిర్యానీ ఛాలెంజ్తో అయితే వచ్చేసాము. ఇంకా ఆలస్యం చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. దానికంటే ముందు కన్నయ్య సే హాయ్. కన్నయ్య హాయ్. ఫైన్. సో చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. మేమైతే నిన్న వైల్డ్ వాటర్స్కి వెళ్ళామండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను 1 minute వీడియోస్ తీశాను. షార్ట్స్ పెడతాను అండ్ లాంగ్ వీడియో కూడా ఒకటి చేసి పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ సూపర్ ఉందండి. చికెన్ 65 బిర్యానీ, చికెన్ బిర్యానీలో చికెన్ 65 బిర్యానీ అనమాట. చూడండి ఎంత బిర్యానీ ఉందో, కానీ పీసెస్ మాత్రం మరీ 6 ఉన్నాయండి. చికెన్ 65 బిర్యానీ కదా, ఇంకా ఏం చేస్తాం. సూపర్ టేస్ట్ ఉంది. పీసెస్ తక్కువ వేసారు, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ ఛాలెంజ్ మా ఆయన విన్ అయ్యారండి, పరోటా ఛాలెంజ్. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ అనమాట, అందులో నేను విన్ అయ్యాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా 2 ఛాలెంజెస్ బ్లాగ్స్ చూడకపోతే అవి కూడా చూసేయండి. చూసి మా వీడియోస్ మీకు నచ్చితే, ఎంటర్టైనింగ్ అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ ఛానల్ గ్రోత్ అయితే బాగానే ఉందండి. సబ్స్క్రైబర్స్ వచ్చారు, కామెంట్స్, లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. మీ సపోర్ట్ ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన ఆల్ క్లిక్ చేసేయండి. మా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మాట్లాడుతున్న మా ఆయన తినడం స్టార్ట్ చేశారు, నేను కూడా తింటా. లాస్ట్ టైం ఆయన విన్ అయ్యారు, ఈ టైం ఈసారి అన్న నేను విన్ అవ్వాలి. మేమేమో ఛాలెంజ్ చేస్తున్నాం, పక్క నుంచి మా బాబేమో సౌండ్స్ చేస్తున్నాడు. ఆయన కానీ తగ్గేదే లేదనుకుంటా చేస్తున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చూస్తున్నాం మా బాబు పడుకుంటాడేమో ప్రశాంతంగా వ్లాగ్స్ ఇద్దామని, కానీ వాడేంటో మరి వాళ్ళు అస్సలే పడుకోవట్లేదు. ఇంకా చూసి 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 ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసాము. పక్క నుంచి మా బాబు ఆడుకుంటూ సౌండ్స్ చేస్తున్నాడు, నాకు తెలిసి మీకు వినిపిస్తూ ఉండొచ్చు. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి హాయ్. అబ్బో అక్కడి నుంచి హాయ్ చెప్తున్నాడు మా బాబు. చూపిస్తాను మా బాబుని కూడా, చిన్ను వ్లాగ్స్ మా బాబు అనమాట. మా బాబుని కూడా చూపిస్తా, బట్ చిన్న బాబు అనమాట, అందుకనే ఇప్పుడు వీడియోస్లో చూపించట్లేదు. టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఇస్తారు కదా, నేను నాకు అంత నచ్చదు ఆ లెగ్ పీస్, నేను తినను కూడా. ఇలా చికెన్ 65 బిర్యానీ అనుకోండి, చిల్లీ చికెన్ 65 ఇష్టంగా తింటా కాబట్టి పీసెస్ కూడా తినేస్తాం అన్నమాట. ఛాలెంజ్ అంటే మళ్ళీ పీసెస్, రైస్ అన్నీ తినాలి కదండి. పీస్ పక్కన పెట్టి ఓన్లీ రైస్ తినాక ఛాలెంజ్ అవ్వదు కదా, అందుకనే చికెన్ 65 బిర్యానీ అనుకోండి ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. సో మీరు అడిగింది కూడా చేసినట్టు ఉంటుందని చెప్పేసి చికెన్ 65 బిర్యానీ అయితే తెమ్మన్నాను మా ఆయనని. పాపం మా ఆయన ఎప్పుడు 12 o'clock తెచ్చాడండి పాపం బిర్యానీ వెళ్ళి రెస్టారెంట్కి. చిన్ను పడుకుంటాడేమో అని చెప్పి చూసారుగా, చిన్ను పడుకుంటాడేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. కానీ వాడు మాత్రం ఇవాళ తగ్గేదే లేదు, మీరు బ్లాగ్ నేను చూస్తా అన్నట్టు పడుకోకుండా అలాగే చూసి 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 ఇంకా వాడు పడుకోవట్లేదు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసాం బ్లాగ్. చిన్ను సౌండ్ చేయకు నాన్న, సౌండ్ చేయకు నాన్న, బంగారం కదా నువ్వు. మా ఆయన అప్పుడప్పుడు చిన్న తినిపిస్తున్నాడు అన్నమాట. మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, చికెన్ 65 బిర్యానీ ఇష్టమా కామెంట్ చేయండి. మా ఆయన ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది. బిర్యానీ టైప్స్ ఉంటాయి. మీకు ఏ టైప్ ఆఫ్ బిర్యానీ ఇష్టం? చికెన్ 65, చికెన్ చిల్లీ చికెన్, చికెన్ ఫ్రై పీసా, చికెన్ దమ్ బిర్యానీ. యాక్చువల్లీ మా ఆయన చెప్తున్నారు అన్నమాట, బిర్యానీలో చాలా టైప్స్ ఉంటాయంట కదా, లైక్ చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ అంటూ నేమ్స్ చెప్తున్నారు అనమాట. నేనైతే ఇప్పటివరకు అన్ని టేస్ట్ ఏం చేయలేదండి. చికెన్ 65 బిర్యానీ, దమ్ బిర్యానీ ఈ రెండే టేస్ట్ చేశాను ఇప్పటివరకు. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా బిర్యానీలు ఉంటాయా చికెన్తో? ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అలాగే నెక్స్ట్ వీక్ ఏ ఛాలెంజ్ బ్లాగ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఎవ్రీ సండే ఖచ్చితంగా మీరు అడిగిన ఛాలెంజ్ చేసి అయితే మేము వీడియో అప్లోడ్ చేస్తాము. అండ్ వీక్ డేస్లో
షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా అన్ని నా వీడియోస్ని వ్లాగ్స్ని చూసి నాకు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చికెన్ 65 బిర్యానీ మీరు టేస్ట్ చేసి ఉంటే ఏ రెస్టారెంట్లో బాగుంటుంది ఆ రెస్టారెంట్ నేమ్ అయితే కామెంట్ చేయండి అండి. నెక్స్ట్ టైం అయితే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాము. ఇది కూడా బాగుంది బట్ డిఫరెంట్ టేస్ట్ కోసం అడుగుతున్నాను అనమాట. ఇది సింగిల్ ఇవి 2 సింగిల్స్ అంటారు. రైస్ అయితే చాలా ఇచ్చారు బట్ పీసెస్ మాత్రం ఓన్లీ 6 ఇచ్చారు. సండే కదా, ఏంటి మీ ప్లాన్స్? సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమైతే నిన్న వైల్డ్ వాటర్స్ వెళ్ళామండి మా బాబుతోటి. అసలు మా బాబు ఎంత బాగా ఆడాడంటే ఇంత బాగా ఆడాడు. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఆయన వద్దు వద్దు అంటుంటే నన్ను ఒక ఏంటి కన్నా దాని పేరు పొలం అదేదో అది ఎక్కించారండి బాబు. షిప్ అని పేరుకే ఉంది తప్ప అది షిప్ అయితే కాదు. అసలు ఎంత భయం వేసిందంటే మధ్యలో గట్టి గట్టిగా అరిచేసాను అనమాట. ఆపండి చచ్చిపోయేలా ఉన్నాను, భయం వేస్తుంది, ఆపండి ఆపండి అని ఎంత గట్టిగా అరిచినా అసలు వాళ్ళు ఆపలేదు. అయ్యే వరకు ఉన్నాను. అసలు ఎంత భయం వేసిందంటే అమ్మో హారబుల్. వైల్డ్ వాటర్స్లో అన్ని గేమ్స్ హారబుల్ అనిపించాయి బట్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే బాగుంది. చాలా గేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ గేమ్స్. నేనైతే వాటర్ గేమ్స్ బాగా ఆడాను, బాగా ఎంజాయ్ చేసాను వాటర్ గేమ్స్ అయితే. మా బాబు కూడా 2 గేమ్స్ ఆడాడు. ఒకటి హార్స్ ఒకటి, ఇంకొకటి కాఫీ కప్ అని ఒకటి ఉంది, అదొకటి ఆడాడు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో కూడా బాగా ఆడాడు మా బాబు. బట్ ఓకే, వైల్డ్ వాటర్స్కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. డబ్బులు అయితే వేస్ట్ అయితే కావు, పెట్టిన టికెట్ వేస్ట్ అయితే కాదు. పర్ హెడ్ ఎంత కన్నా అదే 1300 పర్ హెడ్ అంట టికెట్. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ట్యాగ్ కట్టి ఒక ఫ్రూట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ మంచిగా గేమ్స్ అన్ని ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఆ టికెట్లోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ ఆడానండి నేనైతే మంచిగా. కానీ ఒక రెయిన్ డాన్స్ ఒకటే మిస్ అయింది యాక్చువల్లీ. అప్పటికే టైం అయిపోయింది అన్నారు, 6కి క్లోజ్ అయిపోయింది. అందువల్ల రెయిన్ డాన్స్ ఒకటే మిస్ అయ్యాను. మిగతా అన్నీ ఆడాను వాటర్ గేమ్స్ అయితే మస్తున్నాయి. ఇంతకీ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పలేదు, వెంటనే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ కూడా చేయండి. మా ఆయన ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది బట్ నాది ఇంకా చాలా ఉంది. ఏమైనా చెప్తావు కన్నా మన సబ్స్క్రైబర్స్కి? ఏం చెప్పాడంట. నిన్న ఎప్పుడు ఇంట్లో స్టార్ట్ అయ్యామండి వైల్డ్ వాటర్స్కి. నిన్న 11 o'clock స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ వరకు 1 అయింది. హాఫ్ డే అక్కడే పోయింది. బట్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం అర్లీగా వెళ్ళడం బెస్ట్. వైల్డ్ వాటర్స్ ఎంట్రీ వచ్చేసి 10 o'clockకే ఉంటుంది, ఎగ్జిట్ వచ్చేసి 7 వరకు. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమింగ్ చూసి 10 to 7 అనమాట. సో అర్లీగా వెళ్తే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేము అనుకోకుండా వెళ్ళాము, సో కొంచెం లేట్గా వెళ్ళాము, సో అన్ని గేమ్స్ ఆడలేకపోయాము. చిన్ను సౌండ్ చేయకు, చిన్ను సౌండ్ చేయకమ్మా, వీడియో తీస్తున్నాం కదా, సౌండ్ చేయకూడదు. చెప్పినా కదండి ఓన్లీ 6 pieces ఇచ్చారు, ఇంత రైస్ ఇచ్చారు. సో పీసెస్ అయిపోయినాక రైస్ తినబుద్ధి అయితే మీరు చికెన్ సలాడ్ వేసుకున్నా దీంతో కానిద్దాం పని అని చెప్పేసి. పక్కన అయితే మా బాబాయ్ ఇంకెంతసేపు బ్లాగ్ అన్నట్టు చూస్తున్నాడు. ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఇవాళ కామెంట్ చేయండి. రీసెంట్గా ఏం మూవీస్ చూసారండి? మూవీ చూస్తే మీరు చూసిన మూవీ నేమ్ కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఆ మూవీ రివ్యూ కూడా కామెంట్ చేయండి. లైక్ బాగుందా బాగాలేదా, చూడాల్సిన సినిమానా కాదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లాస్ట్ టైం పరోటా ఛాలెంజ్ కూడా మన సబ్స్క్రైబర్ అడిగారని చేశాను. ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ కూడా మన సబ్స్క్రైబర్ అడిగారని చేస్తున్నాను. ఇలా ఎవ్రీ సండే ఏదో ఒక ఛాలెంజ్ అయితే మా ఆయనతో చేస్తానండి నేను. ఏదో ఒక ఛాలెంజ్ అంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ వీక్ మీరు మా నుండి ఏం ఛాలెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ బ్లాగ్ చేస్తే బాగుంటుంది ఛాలెంజ్ బ్లాగ్ అనేది కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ సండే ఆ బ్లాగే చేస్తాము. చిన్ను హాయ్, చిన్ను హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పు నాన్న.
ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలి, అప్పుడే సైలెంట్గా ఉంటాడు, లేదంటే మళ్ళీ అల్లరి చేస్తాడు. మా అబ్బాయి నాలాగే సేమ్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, కానీ పోలికలు మాత్రం వాళ్ళ డాడీ వచ్చినాయి. ఫేస్ కట్స్. లాస్ట్ వీక్ పరోటా ఛాలెంజ్ చేసేటప్పుడు మంచిగా పడుకున్నాడండి, ప్రశాంతంగా బ్లాగ్ చేసుకున్నాము. ఇవాళ అయితే అసలు పడుకోవట్లేదు, తగ్గేదేలే అన్నట్టున్నాడు. నిన్న ఫుల్ ఆడాడు వైల్డ్ వాటర్స్లో, బాగా టయర్డ్ అయిపోయి నైట్ బాగా పడుకున్నాడు. ఇవాళ మార్నింగ్ బాత్ చేపించిన తర్వాత కూడా పడుకోలేదు, ఎంతసేపటికి పడుకోవట్లేదు. టైం చూస్తే అయిపోతుంది. మళ్ళీ ఎవ్రీ సండే ఛాలెంజ్ బ్లాగ్ అయితే చేస్తున్నాము. మన సబ్స్క్రైబర్స్ బ్లాగ్ ఛాలెంజ్ బ్లాగ్ అడిగారు కదా అని చెప్పేసి, ఇంకా వాడు అక్కడి నుంచి ఆడుకుంటూ అల్లరి చేస్తున్నా సరే వాడిని ఒకవైపు ఒక గంట కనిపెడుతూ ఇక్కడ బ్లాగ్ అయితే చేస్తున్నాము. మా ఆయన చిన్నుకి తినిపించడంలో కొంచెం స్లో అయ్యాడు, ఆయన తినడం. నాకు అయిపోవడానికి వచ్చిందని ఇంకా 2 ముద్దలే ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తాను. బిర్యానీ టేస్ట్ ఓకే బాగానే ఉంది, బట్ పీసెస్ ఎక్కువ వేస్తే ఇంకా బాగుండేది. అంత రైస్ ఇచ్చిండు, మరీ లెక్క పెట్టినట్టు 6 పీసెస్ ఇచ్చాడండి బాబు. అందుకే అంటున్నా, మీకు తెలిసిన మంచి రెస్టారెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చికెన్ 65 బిర్యానీది ప్లేట్ పైన పెట్టకనే, నీ ప్లేట్ అనిపిస్తలేదు. ఇంకా 1 ముద్దనే ఉంది, నీట్గా తింటున్నాడు. మళ్ళా వాళ్ళు యాక్చువల్లీ మా ఆయననే విన్ అయ్యేవారండి, నిజం చెప్పాలంటే. కొంచెం చిన్నుకి తినిపిస్తున్నారు కాబట్టి కొంచెం స్లో అయ్యారు, బట్ స్టిల్ ఆయననే విన్ అయ్యేలా ఉన్నాడు. అయిపోయింది ఆయన ప్లేట్లో. మై గాడ్, షట్, అయిపోయింది. అది ఒక ముద్ద మిగిలిపోయింది. ఒక్క ముద్దతోటి ఛాలెంజ్ ఓడిపోయానండి. ఒక్క ముద్దతో మా ఆయన విన్ అయ్యాడు. ఒక ఓటుతో విన్ అయ్యారు ఎలక్షన్స్ అంటారు చూసినా. ఒక ముద్దతో మా ఆయన విన్ అయ్యారు, ఒక్క ముద్దతో నేను లూజర్ అయ్యాను. ఈ వీక్ కూడా మా ఆయననే విన్. సర్లే, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. లాస్ట్ ముద్ద మనదైతే వచ్చి కేవేరబ్బా, లాస్ట్ ముద్ద టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందా లాస్ట్ ముద్ద? ఎంజాయ్ చేస్తారా? కామెంట్ చేయండి. ఫైనల్లీ మా ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మా కన్నయ్య విన్ అయ్యారు. చెప్పాను కదా, ఒక ముద్దతో మా కన్నయ్య విన్ అయ్యారు అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్ చిన్ను వ్లాగ్స్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ సండే. బాయ్.